సీఎం చంద్రబాబు నాయుడుకు ముద్రగడ పద్మనాభం బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని ప్రధానమంత్రిని కోరి ఏపీలో ఎమర్జెన్సీ పెట్టమని కోరాలని అన్నారు. రాష్ట్రంలో ఎమర్జెన్సీ పెడితే పదవీ కాలం అయ్యే వరకు ప్రతిపక్షాన్ని జైలులో పెట్టడానికి ఉపయోగపడుతుందని తాను అభిప్రాయపడుతున్నానని లేఖలో పేర్కొన్నారు. వైసీపీ నాయకులను అవమానించేలా వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా ఇలాంటి పాలన ఉందా అని నిలదీశారు. తిరుమల లడ్డూలో నెయ్యి కల్తీ జరగలేదని సీబీఐ రిపోర్టు ఇవ్వడం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు ఇలాంటివి చేస్తున్నారా అని అనుమానాలు వ్యక్తం చేశారు. కూటమి పాలనలో కాపు కులాన్ని ప్రతిపక్షం టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. గతంలో కాపులకు బీసీ రిజర్వేషన్ ఇస్తామని మొండి చెయ్యి చూపించిన విషయాన్ని గుర్తు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద ప్రేమతో మాత్రమే టీడీపీకి మద్దతిస్తున్నారని ప్రకటించారు.